యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మిమ్మల్ని దీవిస్తాడు. యేసయ్య సన్నిధి పాతవీరం పనులు అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. రేపు ఆదివారం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సమేతంగా రండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఎంతో మంది ఈ వాగ్దానాల ద్వారా దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు. లెట్స్ కమ్ అండ్ రీడ్ ద వర్డ్ ఫర్ టుడే. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. కమిట్ దే వర్క్ అంటు ద లార్డ్ అండ్ దే థాట్స్ షల్ బి ఎస్టాబ్లిష్డ్. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నీ పనుల భారం అంతా దేవుడి మీద పెట్టుము, ఆయన నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చదువుకున్న విద్యార్థులు, ఎంతోమంది వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్స్ ఎక్కడుండి మాటలు వింటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, దేవుని సేవకులారా భయపడొద్దు. ప్రభు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నీ పనుల భారం అంతా కూడా ఆయన మీద పెట్టినప్పుడట మన ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడట. నీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, నీ బిజినెస్ విషయంలో, దైవ సేవకులైతే మినిస్ట్రీస్ విషయంలో నీ ఉద్దేశాలన్నీ కూడా దేవుని మీద పెట్టినప్పుడు దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఘనమైన మేలుతో నింపుతాడు. ఈ సంవత్సరం అద్భుతాలు చేసే సంవత్సరం. నీ గర్భఫలం విషయంలో అద్భుతం చేస్తాడు, నీ వివాహ విషయంలో అద్భుతం చేస్తాడు, నీ కోర్టు కేసు విషయంలో అద్భుతం చేస్తాడు. ఏ భారంతో ఉన్నారు, ప్రయాసతో ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీరు, ఎంత వేదన, అందరూ విడిచిపెట్టారా, వెలివేశారా, దూషించారా, ఏంటి నా జీవితం అనే ఒక ప్రశ్న మీలో ఉందేమో. భయపడొద్దు. నీ భారమంతా ఆయన మీద మోపండి, మీ పనుల భారమంతా ఆయన మీద వేయండి. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేయబడతాయి. ఘనమైన కార్యాలు చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, అభివృద్ధి చూస్తావు, స్వస్థత చూస్తావు. ఘనమైన మేలులతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ మీ భారం అంతా కూడా ఆయన మీద మోపినప్పుడు మీ ఆలోచనలన్నీ, మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరిచి నేను సంతోషంతో, ఆనందంతో ప్రభు నింపబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలం చేయబడతాయి అన్న ప్రభువా. ఎవరు ఏ పనుల భారంలో ఉన్నారు, ఏ ఉద్దేశాలు సఫలం కావాలని ప్రార్థిస్తున్నారు, వారికి ఆ కార్యం జరుగునుగాక, వారి కార్యాలన్నీ సఫలపరచబడునుగాక, ఫలించుదురుగాక, విస్తరించబడుదురుగాక. ఆరోగ్యం, స్వస్థత, విడుదల మీరు దయచేయండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటామని బ్లెస్ చేస్తున్నాం ప్రభా. ఈ రోజంతా నీ కృపను తోడుగుంచి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.